అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ పచ్చడి పంచాయతీ ఏంటో మీకు బాగా తెలుసు. అవి నిజంగానే ఎక్స్పెన్సివా లేదు వీడే కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా అనేది వాళ్ళు చూసుకుంటారు. బట్ ఒక చిన్న వాట్సాప్ వాయిస్ మెసేజ్ మాత్రం ఎంటైర్ బిజినెస్ కి బొక్క పెట్టేసింది. వీళ్ళకున్న డిస్ట్రిబ్యూషన్ ని బిజినెస్ గా కన్వర్ట్ చేద్దామని తెలుగుగా ఒక ప్రోడక్ట్ పట్టుకున్నారు. దానికి వాళ్ళ స్టైల్లో వాళ్ళు మార్కెటింగ్ కూడా చేశారు. బట్ అక్కడ రియలైజ్ అవ్వని పాయింట్ ఏంటంటే కస్టమర్ ఈజ్ కింగ్ అని. తనే కాదు అసలు ఎవరు బిజినెస్ చేద్దాం అనుకున్నా మీరు ఒక 10 రూపాయల పాల ప్యాకెట్ అమ్మినా లేదు 20 కోట్ల ప్రాపర్టీ అమ్మినా కస్టమర్ ని దేవుడిలాగా ట్రీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కస్టమర్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. బై ద వే, ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ కి జరిగిన డామేజ్ ని టెక్నికల్ గా పిఆర్ క్రైసిస్ అంటారు. ఇదే సీన్ గతంలో మ్యాగీ, మెక్డొనాల్డ్స్, డవ్, H&M ఇలా చాలా బ్రాండ్స్ విషయంలో జరిగింది. ఆ టైంలో వాళ్ళ పిఆర్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఒక ప్రాపర్ రెస్పాన్సివ్ క్యాంపెయిన్ ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. దీనివల్ల వాళ్ళు కోల్పోయిన ట్రస్ట్ ని కస్టమర్స్ దగ్గర నుంచి రీగెయిన్ చేశారు. ఆఫ్ కోర్స్ ఆ బ్రాండ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఈ ఎంటైర్ పచ్చళ్ళ పంచాయతీలో వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ప్రోడక్ట్ గురించి ఎవరు కూడా నెగిటివ్ గా మాట్లాడలే. ఓన్లీ ప్రైసింగ్ ఒక్కదాన్నే పాయింట్అవుట్ చేశారు. అండ్ దెన్ అమ్మాయి రెస్పాన్స్ ని మాత్రమే టార్గెట్ చేశారు. సో ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే మూసుకున్న వెబ్సైట్ ని మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ కోసం మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఎందుకంటే పుస్తకాల్లో లేని, కాలేజ్లో మీతో ఎవడూ చెప్పని విషయాలు మనం ఇక్కడ చాలా మాట్లాడుకుందాం. సీ యూ టుమారో.